ఇక అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 5 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు మరో 4గురికి నోటీసులు ఇచ్చారు. ఈ 5గురు ఎమ్మెల్యేల విచారణ ముగిసిన తర్వాత మిగతా వారికి నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 5 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలకైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే నోటీసులు అయితే ఒక 5గురికి అయితే నోటీసులు ఇచ్చినట్లయితే సమాచారం ఉంది. సుప్రీంకోర్టు అంటే ఈ యొక్క ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. వీరిని విచారించాలి, లేకుంటే వీరిని సస్పెండ్ చేయాలని అయితే పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు విచారణ చేసి ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కి అయితే నోటీసులు జారీ చేశారు. వారిని 3 నెలల్లో విచారణ చేసి వారి మీద తగు చర్యలు తీసుకోవాలని అయితే 3 నెలల సమయం అయితే ఇచ్చారు. ఈ యొక్క సమయాన్ని పరిశీలించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే ఈ యొక్క హుటాహుటిన 5గురు ఎమ్మెల్యేలకు అయితే నోటీసులు ఇచ్చినట్లయితే సమాచారం ఉంది. ఖచ్చితంగా వారిని విచారించి ఆ యొక్క విచారణ తర్వాత మరి యొక్క 5గురికి అయితే విచారణ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అయితే కొంత విజయం అదే అనే ధీమతో అయితే వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క స్పీకర్ కూడా న్యాయ సలహాలు తీసుకొని ఎలాంటి విచారణ చేయాలి, ఎలాంటి వీరి మీద యాక్షన్ తీసుకోవాలని అయితే న్యాయ విచారణ అయితే చేస్తున్నాడు. ఖచ్చితంగా వీరు ప్రజాస్వామ్యంతో ప్రజలతోటి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కనుక ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ యొక్క రాజకీయంగా తెలంగాణలో మాత్రం కొంత వేడి రగులుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయనేది బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒక పక్క బీజేపీ కూడా ఖచ్చితంగా బై ఎలక్షన్ లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది అని ఎవరికి వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ విచారణ న్యాయ సలహా మేరకే వారి మీద విచారణ చేసి వారికి నోటీసులు ఇచ్చి వారి మీద యాక్షన్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే మొత్తంగా ఎవరికైతే నోటీసులు ఇచ్చారో ఆ 5గురు ఎమ్మెల్యేల నేమ్స్ అయినది సమాచారం ఉందా దానికి సంబంధించి? ఖచ్చితంగా 5గురు ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే నోటీసులు అయితే బయటికి రాలేదు. 5గురికి అయితే నోటీసులు ఇచ్చారు. ఈ యొక్క 5 నోటీసులు ఇచ్చిన తదనంతరం మరి యొక్క 5గురికి అయితే నోటీసులు ఇచ్చి వారిని అయితే గోప్యంగా విచారణ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు పార్టీ మారారు అనే దాని మీద కొంత విచారణ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. గతంలో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల పిటిషన్లు గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత వేటు మీద కూడా స్పీకర్ ను ఆశ్రయించారు. కానీ అప్పటి వరకు అయితే వీరు బీఆర్ఎస్ పార్టీ అయితే ముందుగా గతంలో మనం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్పీకర్ కూడా కొంత దాన్ని సందిగ్ధంలో పెట్టారు. ఖచ్చితంగా అలాంటి అవకాశమే స్పష్టంగా కనబడుతుందనే ఆలోచనతో అయితే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో 3 నెలల్లోగా పూర్తి చేసి ఆ యొక్క విచారణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను దాన్ని విచారణ చేయాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క 5గురు ఎమ్మెల్యేలకు ముందుగా 5గురు ఎమ్మెల్యేల తర్వాత ఈ యొక్క వారిని విచారణ చేసి న్యాయ సలహా మేరకే ఈ యొక్క విచారణ చేస్తామని అయితే స్పీకరు ఆదేశాలతోటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వర్గాలు అయితే ఆసక్తిగా చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో ఎలాంటి చర్చ నడుస్తుంది? ఎమ్మెల్యేలపై ఎలాంటి వేటు పడే అవకాశం ఉందని అనుకుంటున్నారు? అసలు
ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేసినా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమైతే ఎలాంటి నష్టమైతే మాకు లేదని అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత వీరు కాంగ్రెస్ పార్టీకి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆకర్షితులై వీరు చేరారే తప్ప ఖచ్చితంగా వారిని బలవంతం చేసి మేము చేర్చుకోలేని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు, స్పీకర్ ఆదేశాలు అయితే కాంగ్రెస్ పార్టీ తూచా తప్పక పాటిస్తుందని అయితే కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఖచ్చితంగా ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని ఏ పార్టీకి ఆ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే విచారణకు సంబంధించి ప్రత్యేక అంటే ఏమైనా సమయాన్ని నిర్దేశించడం జరిగిందా? ఖచ్చితంగా ఇది చూసుకున్నట్లయితే 3 నెలల సమయం ఉంది. 3 నెలల్లో అంటే గత నెలలో సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయాలని ఈ ఎమ్మెల్యేల మీద విచారణ చేయాలని అయితే స్పీకర్ కు నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా 3 నెలల వరకు ఈ యొక్క సమయం తీసుకొని ఎలాంటి న్యాయ సలహాలు తీసుకొని ఎలాంటి విచారణ చేసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో స్పీకర్ కోర్టులో ఉంది ఈ యొక్క బంతి. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.